ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. డ్రాగన్ కంట్రీ చైనాను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో చాలా చోట్ల భారీ వరదలు పోటెత్తాయి. భారీ మొత్తంలో ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. కాగా షాంగ్జీ ప్రావిన్స్ లో వరదల కారణంగా ఓ జ్యువెలరీ షాప్ నుంచి బంగారం, వెండి నగలు కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతికేందుకు వీధుల్లో స్థానికులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. షాంగ్జీ ప్రావిన్స్ లోని ఉచి కౌంటీలో ఈ నెల 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ లావో ఫెంగ్జియాంగ్ నగల షాప్ సిబ్బంది ఎప్పటిలాగే ఉదయం తెరిచారు. అయితే అప్పటికే భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా జలమయమైంది. చూస్తుండగానే వరద నీరు దుకాణంలోకి చొచ్చుకొచ్చింది. వరద ఉధృతి పెరగడంతో కళ్ల ముందే షాపులోని ఆభరణాలు, సేఫ్ బాక్స్ కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన వాటిలో దాదాపు 20 కిలోల బంగారం, భారీ మొత్తంలో నగదు గల్లంతైనట్టు యజమాని తెలిపారు. వాటి విలువ సుమారు 12 కోట్లు ఉంటుందని చెప్పారు. బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయిన విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి వెతకడం ప్రారంభించారు. కొందరు తమకు దొరికిన ఆభరణాలను దుకాణం యాజమానికి తిరిగి ఇచ్చినట్లు సమాచారం. అలా ఇప్పటి వరకు కిలో బంగారం మాత్రమే తమ వద్దకు చేరిందని ఓనర్ వెల్లడించారు. రోజులు గడుస్తున్న మిగతా బంగారం కోసం స్థానికులు వెతుకుతూనే ఉన్నారు. వాటి తాలూకు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.